చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైలమల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తిభావము చేత పిలిచిన చాలదా ఈ జన్మ చాలదా Bien. Hare Hare
పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ యొక్క విగ్రహాలను గుడికి అందించటం, ఉత్సవ విగ్రహాలను అందించడం చాలా పుణ్యకార్యం. అది ఏ కారణాన్నో, ఎందుకంటే కారణం లేకుండా కార్యం జరగదు. కాబట్టి గోవింద శ్రీను లలిత వాళ్ళు ఏదో కార్యాన్న ఉత్సవ విగ్రహాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ కార్యాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. మంచిగా 1.5 ఫీట్ ఉన్నటువంటి చక్కటి విగ్రహాలు, పరమేశ్వరుని పార్వతీదేవిది ఇద్దరి విగ్రహాలు మన గుడికి మార్కెట్ యార్డ్ యొక్క శివాలయం గుడికి వాళ్ళు అప్పచెప్పినారు.
వాళ్ళకి ఆ శివ పరమాత్మ పార్వతీదేవి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు భక్తి జ్ఞానాలు కలుగజేయాలని అందరం కోరుకుందాం. అలాగే ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే. ఎందుకంటే ఏ కార్యం చేసినా నలుగురికి చతుర్విధ పుణ్య సహభాగినే అని చెప్పంటారు. 4 రకాల వ్యక్తులు ఆ కార్యంలో ఒక కార్యం జరిగితే 4 రకాలుగా వాళ్ళు ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటారట. ఒకరు సహకారక, దానికి సహకారం చేసేవాళ్ళు, ఇంకోళ్ళు ఆమోదించేవాళ్ళు, ఇంకోళ్ళు తర్వాత వాడిని ప్రేరేపించేవాళ్ళు, ఇంకోళ్ళు కర్మ పూర్తిగా దాన్ని చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు దాన్ని ఇచ్చే అటువంటి వాళ్ళు. కాబట్టి నలుగురు కూడా పుణ్యంలో ఫలితం వస్తుంది. కాబట్టి మనకు కూడా అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని వారికి సహకరించి దీన్ని చక్కటి ఆనందదాయకంగా చేసినందుకు మనమందరం కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి చక్కటి కార్యక్రమాలలో అలాగే పాపం కూడా వస్తుంది. ఎందుకంటే పాపకార్యం చేసినప్పుడు ఎవరైనా సహకరించినా, ఆమోదించినా, ప్రేరేపించినా వాళ్ళకు కూడా ఆ ఫలితం వస్తుంది. కాబట్టి పుణ్యకార్యములలో మనం పాల్గొనాలి. మన చేతనైనా చెదగాకపోయినా ఇచ్చినా ఇచ్చుకున్నా వాళ్ళకి సహకారం చేయటం ఉత్తమోత్తమం. కాబట్టి ఆ యొక్క పుణ్య దంపతులు మన శ్రీనివాస్ తర్వాత లలిత వాళ్ళిద్దరికే కాకుండా మనందరం కూడా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కలగజేసిండ్రు. ఇది ఉత్తమోత్తమం. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ అలాగే కార్యక్రమాల్లో చక్కగా నిర్వర్తించేవాళ్ళు, పాల్గొనేవాళ్ళు. వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. ఇచ్చే విగ్రహాలు లేకున్నట్టయితే ఊరేగింపు ఉండదు. మరి ఊరేగింపులో మంది లేకుంటే కళ ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరు కావాల్సిందే. అందరం కూడా ఆ శివ పరమాత్మని, ఆ పార్వతీదేవిని చక్కగా పూజించుకొని చక్కగా భజనతోటి గుడికి తీసుకెళ్ళేసి అందులో ఆ పుణ్య ఫలాన్ని మనం అందరము పొందుదుంగాక. మరి ఈరోజు మార్కెట్ యార్డు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించి మరి పెద్దలు దేవస్థాన అధ్యక్షులు మల్లయ్య గారు, గీతా సంఘ అధ్యక్షులు పెద్దలు పాండయ్య గారు, మరి చాలా మంది భక్తులు మరి ఈనాడు నెల రోజుల సంది కార్తీక మాసం కార్యక్రమాలని నిర్వర్తించుకున్నాం. మన దేవరకొండ పట్టణానికి సంబంధించి మరి చాలా మంది, ఎందుకంటే సుమారుగా 20-25 సంవత్సరాల సంది మరి నీలా పాండయ్య గారి అధ్యక్షతన గీతా సత్సంగ సమితి చాలా మంది మహిళా సోదరులందరూ కూడా మరి వాళ్ళ దేవరకొండలో 100 మంది భగవద్గీత పఠనం చేసే విధంగా తీర్చిదిద్దిండు పాండయ్య గారు. ఎందుకంటే అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మరి పాండయ్య గారికి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చిండు. మరి ఆ దేవరకొండలా మరి ఏ గుడి చూసినా ఇవాళ భక్త మార్కండేయ గారు చూడు, అయ్యప్ప స్వామి చూడు, సాయిబాబా చూడు, ఇప్పుడు నూతనంగా నిర్మాణం చేసి గరుడాది వెంకటేశ్వర స్వామి చూడు, ఏ టెంపుల్కైనా భక్తులు విరాళంగా బాగా ఇస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు గతంలో మన స్వామి నిత్యసిద్ధానంద స్వామి గారు ఎప్పుడు దేవరకొండ ప్రజలందరూ కూడా దేవతల కొండ, దేవతల మూర్తులతో సమానం అని చెప్పేవారు. మరి ఏది ఏమైనా ఈరోజు మరి శివాలయానికి గోవిందు, శ్రీనివాసులు, లలిత మరి వాళ్ళు కూడా ఉత్సవ విగ్రహాలు ఇచ్చేదానికి పూనుకున్నారు. ఎందుకంటే భగవంతుడు చాలా మందికి డబ్బులు ఇస్తూ ఉంటాడు, తీసుకుపోతూ ఉంటాడు. కానీ 10 మందికి ఉపయోగపడేగా మనం సంపాదించిన 10 పైసల్లో ఒక పైసో 2 పైసలు మరి దాన ధర్మాలకు కానీ, దేవుళ్ళకు కానీ, గుళ్ళకు కానీ మరి ఇచ్చేదానికి మన దేవరకొండ, నేను అనుకుంటా మన దేవరకొండ పట్టణంలో జరిగే అన్ని కార్యక్రమాలు జిల్లా మొత్తం వల్ల కూడా ఎక్కడ నేను ఇంత ఉత్సాహంగా జరగవని నేను అనుకుంటున్నాను. ఇలా వాసవి కన్యాక పరమేశ్వర గుడి కానీ ఏది కానీ బ్రహ్మాండంగా దేవరకొండ భక్తులని ఈ కులం ఆ కులం అని కాదు. ఒక వాసవి మాత అంటే వైశ్యులకు ఉండొచ్చు, కానీ శ్రీశైలం మన మల్లికార్జున స్వామి కానీ మరి అయ్యప్ప కానీ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా అన్ని కులాలు బాగా ప్రేమగా మరి ఇలా బ్రహ్మాండంగా ఇవాళ జిల్లాలో లేని విధంగా మన అయ్యప్ప పడి పూజ కానీ పెద్ద ఉత్సాహం కానీ సుమారుగా 8,000 మంది
భోజనాలు చెప్పే విధంగా దేవరకొండ చేస్తూ ఉన్నాం. దేవరకొండ ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అది, ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ముందు నడిపే గుళ్ళకు కూడా మన పట్టణ ప్రజలు విరాళాలు ఇచ్చి వాళ్ళ చేతనైన సాయం ఎక్కడ చేతనైన సాయం చేయాలని కోరుకుంటూ మరి ఈనాడు గోవింద శ్రీనివాసు లలిత కూడా ఈ కార్యక్రమంలో ఉగ్ర విత్సాల కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనే అవకాశం కల్పించే వాళ్ళందరికీ కూడా దేవరకొండ పట్టణ భక్త మహాశయులందరికీ మహిళా మతందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. పోయింది మరి మీకంటే ఓం నమః శివాయ.
ఈ రోజు పోతున్నా అసలు ఎక్కడికి సెషన్ ఫోటో 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 भन्ते भीते भी कुर्वाणा कुर्वाणादिरमात्रः फोटो